వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ నాగ్. చాలామంది అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూస్తే యూ అనే లెటర్ తోటి పేరు కనుక పెట్టుకుంటే, ఎస్పెషల్లీ విమెన్కి అంటే ఉషా లాంటి పేర్లు కనుక పెట్టుకుంటే జనరల్గా న్యూమరాలజీ అటువంటి వాటికి ఏం చెప్తోంది అండ్ ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అంటే ఎలా అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నాది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే నాన్న. సో ముందుగా మన ప్రోగ్రాం చూసే ప్రేక్షకులకి వాళ్ళ పేరులో బలం ఎంతుంది, సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ చేయండి. మొదటిది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో మీ డీటెయిల్స్ ఈ నంబర్స్కి పెడితే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను. సర్టిఫికెట్స్లో ఎలాంటి మార్పులు చెప్పను. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రాయడం, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం పెడితే 100% మీకు లక్ వస్తుంది. సో ఈరోజు ఒక చక్కటి సక్సెస్ స్టోరీ చెప్పబోతున్నాను. సో ఈ అమ్మాయి పేరు ఉషా. ఈ ఉషాలో 4 అక్షరాలు ఉన్నాయి. 4 అంటే రాహు, 4 అంటే కష్టాలు. వీళ్ళు మంచి వ్యక్తులే, బట్ కష్టాలు ఎందుకు పడాలి? 4 అక్షరాల్లో ఎవరి పేరు వెళ్ళినా వాళ్ళు ఎంత మంచి వ్యక్తులైనా కష్టాలు పడాల్సిందే. రామలింగరాజు రాజు అయితే జైలు పాలు, యువరాజ్ సింగ్ యువి అన్నాక హెల్త్ ప్రాబ్లం, పరటాల రవీంద్ర గారిని రవి అన్నాక హీ గాట్ కిల్డ్, మద్దెల చెరువు సూర్య గారిని సూర్య అన్నాక హీ గాట్ జైల్, రమ, రామ, సీత, రాజా, రాజు, గాలి, కని, సూరి, రవి, గిరి ఇవన్నీ కష్టాల పేర్లు. ఉషా కూడా 4. సో సింగర్ ఉషా కూడా మన క్లయింటే. వాళ్ళ మామగారు వాస్తు ఎక్స్పర్ట్ సుధాకర్ గారు, వాళ్ళ ఫ్యామిలీలో శ్రీకాంత్ వీళ్ళందరూ నా దగ్గర కరెక్షన్ చేసుకున్నారు. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో ఈ ఉషాకి పెళ్ళైన 6 నెలలకే భర్తతో ఇబ్బందులు. షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్. ఈ అమ్మాయి బీటెక్, షీఈ్ వర్కింగ్, షీఈ్ అర్నింగ్. ఆ అమ్మాయి శాలరీ కూడా 1.5 lakh శాలరీ. మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ. ఆ అబ్బాయి కూడా మంచి ఫ్యామిలీనే. ఇక్కడ ఏమైందంటే ఈ అమ్మాయి పేర్లేమో 4 అక్షరాలు, ఆ అబ్బాయి పేర్లేమో 8 అక్షరాలు. ఈ రాహు శని చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు, కొట్లాట్లు, మనస్పర్ధలు. ఇక్కడ రాహు, అక్కడ శని. సో ఈ ఉషాలో యుఎస్హెచ్ఏలో 4 లెటర్సే కాకుండా 13వ నంబర్ ఉంది. ఈ 13 నంబర్ని ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ డెత్ నంబర్ అంటారు. దివ్యభారతిలో ఈ 13, రాజీవ్ గాంధీ గారి పేరులో 13, సంజయ్ గాంధీ గారి పేరులో 13. ఈ 13 ఎక్కడొచ్చినా రిలేషన్ డెత్, హెల్త్ డెత్, ఫైనాన్షియల్ డెత్, ఈ డెత్స్ ఉంటాయి. సో ఉషాకి వాళ్ళ హస్బెండ్కి పడలేదు. ఈ అమ్మాయి 6 months చూసి పుట్టింటికి వచ్చేసింది. సో పుట్టింటికి వచ్చాక వాళ్ళ అమ్మ మున్సిపల్ టీచర్. సో వాళ్ళ అమ్మ మన ప్రోగ్రామ్స్ చూసి, సో నేను కూడా అప్పుడు కర్నూలులోనే వర్కింగ్ అప్పుడు. సో ఈ అమ్మాయి యాక్చువల్గా షీ వాజ్ బెంగళూరులో చేసుకుంది. ఈ అమ్మాయి పుట్టింటికి కర్నూలుకి వచ్చేసింది. నేను అప్పుడు గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నా కర్నూలులో. సో వాళ్ళ మదర్ నదర్కి రావడం, సార్ ఎట్లా? సో ఏం చెప్పానంటే ఈ అమ్మాయి పేరు వాళ్ళ భర్త పేరు 2 పేర్లు కరెక్షన్ చేయాలి, నాకు 2 days టైం ఇవ్వండి. ఇద్దరికి పొంతనాల్లో, పుట్టుకల్లో పొంతన ఉంది, డేట్ ఆఫ్ బర్త్లో పొంతన ఉంది, పేరులో పొంతన లేదు. సో కరెక్షన్. వాళ్ళ హస్బెండ్కి ఒక నిక్ నేమ్ కూడా ఉంది, మున్నాలో 18, దాన్ని డైవర్స్ నంబర్ అంటారు. సో మున్నా కరెక్ట్ చేశాను, అసలు పేరు కరెక్ట్ చేశాను, ఈ అమ్మాయి పేరు కరెక్ట్ చేశాను. సో కోర్సు ఈ అమ్మాయినే, ఈ అమ్మాయి కోర్స్ని, వాళ్ళ భర్త కోర్స్ని ఆ అమ్మాయినే రాయమన్నాను. సో కోర్స్ రాయడం అంటే ప్రాబ్లం ఏంటంటే ఆ అబ్బాయి కూడా మంచివాడే, వాళ్ళ అమ్మ మాటలు విని ఈ అమ్మాయిని తిట్టడం, అరవడం, అన్నీ చేయడం మొదలుపెట్టాడు. సో 6 monthsకే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం
అత్తా కోడలకి మధ్యలో కొడుకు ఇన్వాల్వ్ అయ్యి ఈ అమ్మాయిని తిట్టడం కొట్టడం కూడా జరిగిపోయినాయి ఈ 6 monthsలోనే, పెళ్ళైన కొత్తల్లోనే. సో కరెక్షన్ తీసుకున్న తర్వాత ఒక 15 days నుంచి ఆ అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు. అంతకుముందు 1 monthగా ఇద్దరికి మాటలు లేవు. సో ఫోన్ చేసి మాట్లాడడం. సో నన్ను అడిగింది, మా ఆయన రమ్మంటున్నాడు వెళ్ళమంటారా అనేసి. వెళ్ళిపోమన్నాను. సో ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళడం. సో అత్తగారికి వాళ్ళ హస్బెండ్ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చింది. సో ఈమె వాళ్ళ ఆయన వేరే ఊరికి వెళ్ళిపోవడం. సో భార్యాభర్తలు మాత్రమే ఆ ఇంట్లో ఉండడం. సో వీళ్ళ అండర్స్టాండింగ్ పెరిగింది. సో వీళ్ళకి ఎలాంటి గ్యాప్స్ రాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది జరిగి కూడా చాలా ఏళ్ళు అవుతుంది. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో ఒక రిలేషన్ బ్రేక్ అవ్వడానికి ఎంత టైం కావాలి, విడాకులకి ఎంత టైం కావాలి? సో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్, ఒకసారి వద్దనుకుంటే కలవట్లేదు. సో మేమేం చేస్తున్నాం అంటే విడిపోవడానికి సిద్ధంగా ఉన్న 70,000 పైన జంటలు కలిపాం. 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి అంటారు, మేము ఒక లెటర్ మార్చి ఒక జంటను కలిపేస్తున్నాం. సో ఇట్స్ నంబర్ పవర్ అండి. సో మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఎవరికన్నా భార్యాభర్తల సంబంధాల్లో ఇబ్బందులు ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా, స్క్రీన్లో కనిపించే 4 numbers ఏ నంబర్ కన్నా కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేరుగా కలవాలంటే నేను ప్రతిరోజు హైదరాబాద్ మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్లో 5వ floorలో ఉంటాను. నేరుగా కలవలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో మంత్లీ 1 day తిరుపతి, 1 day కర్నూలు. సో తిరుపతి చుట్టుపక్కల వాళ్ళంతా దే కెన్ మీట్ మీ ఇన్ తిరుపతి, కర్నూలు చుట్టుపక్కల దే కెన్ మీట్ మీ ఇన్ కర్నూలు. నేరుగా వస్తే మీ సమస్యలు నాకేం చెప్పకుండా ముందు కూర్చుంటే సమస్య నేనే చెప్తాను, పరిష్కారం నేనే ఇస్తాను. ఎన్నో దగ్గర తిరిగి ఉండొచ్చు. నేను బేసిక్గా డాక్టర్ని. పవిత్రమైన వైద్య వృత్తిని పక్కన పెట్టి దీంట్లోకి రావడానికి కారణం ఈ సబ్జెక్ట్లో ఉన్న పవర్. సో నన్ను కలవండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.